వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు సీమరాజా గారు నమస్కారం. ఎన్కౌంటర్కి సిద్ధమా? సిద్ధంగానే ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఇదివరకట్లాగా కాకుండా ఇప్పుడు మాకు ఖచ్చితమైన నిజాలే మాట్లాడతా. కొండ బద్దలు కొట్టినట్టు నిజాలు చెప్పేటువంటి వ్యక్తిని నేను మా పార్టీలో. మొదటి ప్రశ్నతోనే తేలిపోద్ది అది మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని. చెప్పండి సార్. ఖచ్చితంగా మాకు నిజమే కావాలి. తప్పకుండా చెప్తాను, మీరు అడగండి. మొన్న సాయంత్రం మీరు హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసారు తెలుగుదేశంలో చేరే ఉద్దేశంతో అని. లేదు తప్పుడు పక్క సమాచారం 200% తప్పుడు వార్త. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టండి. పక్క సమాచారం ఉంది. మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి. మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి. మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర మీరు ఉన్న ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, బయట పెట్టండి. మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినటువంటి సంబంధించినటువంటి ఏ ఆధారాలన్నా మీరు బయట పెట్టండి. నేను నీకు చెప్పేదానికి సిద్ధంగా. తెలుగుదేశంలో చేరే ఉద్దేశం చెప్పలేము లాస్ట్ మూమెంట్ లో. మరి ఇప్పుడు నిజం వస్తుంది, చెప్పలేము లాస్ట్ మూమెంట్ లో అని చెప్తున్నాం కదా. ఓకే చెప్పండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి భారీ ఎత్తున డబ్బు మూటలు చేరుస్తున్నారని చెప్పి సమాచారం మాకు. అంటే ఎట్ట తిరిగి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనేదే మా వైసీపీ పార్టీ యొక్క లక్ష్యం. దానికోసం ఏమి చేసేదానికైనా సిద్ధంగానే ఉన్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏ విధంగా ఆర్థికంగా కావచ్చు, వేరే ఇతర వస్తువుల పరంగా కావచ్చు, ఏ విధంగానైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఓడించి మేము 170 స్థానాలు గెలిచాలనేది లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు పోతా ఉన్నామండి. పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఓడించాలని ఎందుకు అంత పట్టుదల మీకు? పట్టుదల ఎందుకంటే ఇప్పుడు కూటమి పెట్టినారు. జనసేన వాళ్ళే మామూలు కాదు. మా అన్నకు చీర కట్టినారు, పాపడ పిల్ల పెట్టినారు, 4 పెళ్ళాన్ని చేశారు జనసేన వాళ్ళు. మీరు అన్న మాటకి సమాధానంగానే చేశారు. అది మాది కూడా తప్పు నాది. మేము కూడా అట్లా మాట్లాడటం మంచిది కాదు. మా ఇంట్లో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా ఇద్దరు పెళ్ళాలని ఇద్దరు మొగుళ్ళని మార్చుండారు. సరే అవన్నీ మనం బయట పెట్టుకోకుండా పక్కన ఏలు పెట్టి వాసన చూడాలంటే ఇట్టే ఉంటుంది పని. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో అన్నారు, నేను అసెంబ్లీకి వస్తా నీ అంతు చూస్తా అన్నారు. అదే కంకరంగా కట్టుకున్నాడు మావాడు. అదే భయం అంటారు. ఖచ్చితంగా భయమే కదా ఈ విధంగా ఇచ్చేస్తుంది, ముడుపులు ఇచ్చింది. నీతి నిజాయితీలకు మారిపోయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ గారు మహానుభావుడు, మంచోడు అంటారు. తెలుగుదేశం కూటమికి ఓటేయండి ప్రజలంతా, అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఆ రాష్ట్రానికి బాబు గారు తప్పితే వేరే దిక్కు లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మా పార్టీ పూర్తి మద్దతు కూటమికి అని కూడా చెప్పారు ఆయన. అదైతే వాస్తవమే. ఎందుకంటే మా పాలనలో ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు. మేము చేసిన పనులే మామూలు పనులు చేయలే. రకరకాలైనటువంటి అవినీతికి పాల్పడినాం. ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు గొంతెత్తి మాట్లాడితే ఓడు గొంతు అనగదొక్కినాం. మా మాట వినకుంటే కేసులు కట్టినాం, రౌడీ షీట్లు ఓపెన్ చేశాం, బైండ్ ఓవర్లు ఓపెన్ చేశాం. రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం. మా పార్టీ తరఫున అయితే నేను చెప్తా ఉండా. అదే విధంగా ఎవడైనా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉన్నది, ఇది అసైన్ ల్యాండ్, దీన్ని మనం వేయించు అనుకుంటే అక్రమాలు, భూ కబ్జాలు రకరకాలైనటువంటి చేసినాము. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా క్యాపిటల్ లేని రాష్ట్రం కానీ ఎక్కడున్నారంటే అది ఒక మన ఆంధ్ర రాష్ట్రమే. నేనైతే ఒప్పుకుంటా. లోక్సత్తా పార్టీ తెలుగుదేశం కూటమికి సపోర్ట్ చేస్తే మరి మీ పార్టీ పరిస్థితి? అవన్నీ మళ్ళీ మాట్లాడదాము. 175 గెలిచిన తర్వాత గెలుస్తారని నమ్మకం ఇంకా ఉంది? 200% ఉన్నది. చాలా దారుణంగా మాట్లాడు. దారుణం ఏమన్నా సార్? మీరు అడగండి సార్, మీకు సమాధానం చెప్పలేకపోతే కదా. నేను టీడీపీలో ప్రజానాయకుడు నిమ్మల రామనాయుడు గారు నిన్న ప్రజల వద్దకు కలిసే కార్యక్రమం చేస్తుంటే లోకల్ ఎస్ఐ కింది స్థాయి అధికారి రామనాయుడు గారిని ఎమ్మెల్యేని కొట్టడానికి చేయెత్తారు. ఎత్తాడు. రేపు ప్రజాప్రతినిధులు కోర్టులో జవాబు చెప్పాల్సి వస్తుంది ఆయన. ఆ ఎస్ఐ ఎవడో మరి. ఎందుకునా వీళ్ళకి అంత అతి ఉత్సాహమో? అవును. డిఎస్పీలను, ఎస్పీలను, డీజీపీలని అందరినీ కూడా కోర్టుల ముందు నిలబెట్టి ఈ రోజు ఎస్పీలని ఈసీ దగ్గరికి కూడా రమ్మంటున్నారు. 3 ఎస్పీలని, మా రెడ్డికి సంబంధించిన వాళ్ళు 3 ఎస్పీలని ఈసీ పిలిచింది. ఈ రోజు మీరు వచ్చి మాకు నివేదిక ఇవ్వండి, మీరు ఏ విధంగా మీరు ప్రణాళిక ఉన్నది, ఏ విధంగా మీరు ఎలక్షన్ లో పనిచేయాలనుకుంటున్నారు, ఏందని చెప్పి మీరు చెప్పండి అన్నారు. వీడికి ఎందుకంటే ఎస్ఐ గాడికి అంత పొకొండము. వాళ్ళ 3 పదవులు కూడా రామనాయుడు గెలిచి ఖచ్చితంగా ఆయనే గెలుచాడులే. మా పార్టీ తెలుసు, డౌటే లేదు. ఎందుకంటే ఆయన 365 రోజులు కూడా ప్రజల్లోనే ఉన్నాడు. ఆ కరోనా టైంలో కూడా సైకిల్ వేసుకొని ఇళ్లకు సరఫరాలు నిత్యావసర వస్తువులు అవన్నీ ఇచ్చినాడు. అన్ని మనం చూసినాము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎస్ఐ చేసింది అయితే తప్పే. ఒక శాసనసభ్యుడిని పట్టుకొని లక్షల మంది ఓట్లు వచ్చి గెలిచినటువంటి వ్యక్తి అతను. అవును. నువ్వు ఆయన మీదకి చేయెత్తడం ఏంది?
నీ స్టేజ్ ఏంది, నీ కేటగిరీ ఏంది, అవును నువ్వు తప్పు కదా అది. అవును ఆయన ప్రోటోకాల్ ఉండేటువంటి వ్యక్తి, అవును నువ్వు ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వాల్సినట్టు వ్యక్తి నువ్వే అతని మీదకి చేయలేపినావంటే ఈ పార్టీ రౌడీ రాజకీయం అలా ఉందంట. మరి మేమేం చేద్దాం? మా అదే అతి ఉత్సాహం అంటారు చూడు, అది ఉత్సాహం. అన్న దగ్గర అన్న కన్నంలో ఆనందం చూసేదానికి ఇట్లా చేస్తున్నారు. రేపు బలేదు వాళ్ళే మాకేమి ఈక ముక్క కూడదు. అవును అన్నేమో ప్రశాంతంగా ఉంటాడు, అవును నాకు పోయేది ఇల్లు. అవును అంత అవసరం అని నేను హెచ్చరిస్తా ఉన్నా. అవును కాపు ప్రజాప్రతినిధి వంగవీటి రాధా గారిని మళ్ళీ వైసీపీకి రమ్మని చెప్పి ఇది 4వ సారి కొడాలి నాని పేరుని నాని వెళ్ళి కలవటం జరిగింది నిన్న. రాడు ఆయన ముఖం మీద ఉమ్మేశాడంట, చెత్తత్వ అని ఊసుంటాడు, ఊసాడంట. రాడు ఒప్పుకుంటాడు. పద్మనాభం గారు కూడా పెద్ద ఆయన కాపు నేత, నేను ఆయన్నేమి విమర్శించను. తెలుగుదేశం పార్టీ హయాంలో గిన్నెలు తీసుకొని వాంచుకున్నాడు. అవును ఇప్పుడు కాపు కార్పొరేషన్ నిధులు నెట్టవినాయని ఏ ఒక్కడైనా అడగలినాడా ఈ 5 సంవత్సరాల్లో? లేదుగా. అడిగినారా? లేదు. చంద్రబాబు నాయుడు గారు కాపులకు బాగానే చేశాడు. అవును మేము అధికారంలోకి వచ్చినాక మేమైతే ఏం చేయలే. అవును చేయకపోయినప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గారు ఎందుకైతే వచ్చి మా పార్టీలో చేయండి అనమాట 14 అవుతుంది. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పు, నువ్వు చెప్పు. మీరు వేసిన చిల్లరకి అనుకోండి, చిల్లర ఇసిరేసి నాయకులను కొన్నాం కదా. కొన్నారు ఆయన పద్మనాభం గారు. సరే, నేను వ్యక్తిగతంగా నేను చెప్పలేదు, వాస్తవం చెప్పాలంటే పద్మనాభం అనేటువంటి వ్యక్తి తడిసిన అగ్గిపెట్టి. అవును అది ఎంత కొట్టే ఎలగదు. మరి ఎందుకు అంత డబ్బు ఇచ్చి ఆయన కొనాల్సిన? ఎందుకంటే ఇదే మేము గతంలో కులాల కొంపటి రాజేయటానికి మా పనే అది. ఒప్పుకుంటున్నారు, మా పనే అది. మల్లెల రాజేష్ నాయుడు దగ్గర చిలకలూరుపేట నుంచి గుంటూరు జిల్లాకు, ఉమ్మడి గుంటూరు జిల్లాలకు బదిలీ అయిన విడుదల రజనీ గారు మేడం 6,500 కోట్లు తీసుకుంది టికెట్ ఇప్పిస్తామని. నేను చిలకలూరుపేట నుంచి పక్క పోతున్నా కదా, నువ్వు ఆమె ఎందుకు పోయింది చిలకలూరుపేట నుంచి పక్కకు తెలిసిన? ఎందుకు పోయింది? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను మళ్ళా చిలకలూరుపేటలో ఓట్లు అడుగుతానని చెప్పింది ఒక రోజు. అవును, ఆ మాట కట్టుబడి ఆమె గుంటూరు పోయింది. ఇప్పుడు మాట కట్టుబడి అంటే ఆ మాట అంటే మేము మద్యపాన నిషేధం చేయలేదు కదా చేయలేదు. నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే చిలకలూరుపేటలో ఓట్లు అడుగుతాను అని చెప్పిందయ్యా. ఓకే, అందుకని ఇప్పుడు గుంటూరుకు పోయింది. ఈడ మద్యపాన నిషేధం చేయలేదు కదా, గుంటూరులో చేస్తారు 2024లో గెలిచే. ఇప్పుడు 3.5 కోట్లు ఇచ్చినా కదా మళ్ళా రమేష్ నాయుడికి. 3.5 కోట్లు ఇస్తే 3 కోట్ల సంగతి 3 కోట్ల సంగతి 2024 గెలిచినాక మళ్ళీ మాట్లాడదాం. రజనీ భాగవతాలన్నీ ఇలాగే ఉన్నాయి అంటే అన్ని 365 రోజులు ఇట్టే చేసిందాం. ఆవిడ 300 మీకు తెలుసు? తెలుసు. ఆమెదేం లేదు పెద్దగా, వాళ్ళ మరిది ఉంటాడు. తెలిసినా కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకే సీట్లు ఇస్తారు. మన పార్టీయే కదా. మీ పార్టీ? మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అట్నే ఉంటారు. మళ్ళీ సీట్లు కూడా ఇస్తారు. అయినా కూడా ఇస్తాం. మరి రోజా సంగతి వస్తే ఈ మధ్య ఆవిడ నియోజకవర్గ నగర్లో జరిగిన భారీ వ్యతిరేకత ఏంటంటే ఆవిడకి సంబంధించిన ఈ మధ్యన ఒక 4 రోజుల కింద అశ్లీల వీడియోలు బయటకు వచ్చినాయి. అవి ఎప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడేం కొత్తగా ఉన్నాయి. ఎప్పుడో కానీ బయటకు వచ్చినాయి, ఈ మధ్యన వచ్చినాయి. అన్ని బయటకు వచ్చినాయి. బయటికి కొత్తగా ఏమన్నా బయటకు వచ్చాయి? మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ ముందు టాంచి ఉన్నాయి. మళ్ళీ టాంచి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు మా దగ్గర ఉన్నాయి ఏదో ఆరా కూర పెడతా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయట పెట్టేశారు. బయట పెట్టినారా పూర్తిగా? అశ్లీల వీడియోల్లో ఉన్న రోజాకి సీట్ ఎలాగ ఇస్తారని మీ వాళ్ళే అడుగుతున్నారు. తీవ్రమైన వ్యతిరేకత మా వాళ్ళు అడుగుతున్నారంటే ఆ 2 అంశాలు చూసుకోవాలయ్యా మీరు. నగిరిలో రోజా గారికి పూర్తిగా వ్యతిరేకత అయితే ఉన్నది. ఆడ గౌడాస్ ఒక ఆమె ఉన్నది, శాంతి గారని. ఆమె మొన్న ఈ మధ్య నగిరిలో మా అన్న మీటింగ్ కూడా పెట్టాడు, ఒకటి బహిరంగ సభ. ఆ పెట్టినప్పుడు ఇద్దరిని చేతుల్లో చేసి ఇట్లా కలిపినాడు. శాంతి గారు అయితే ఇట్లా పెరుక్కొమ్మింది. అవును, ఆ మొహం కూడా చూడాల. అవును, రోజా మొహం కూడా చూడలామా. అవును, రోజా శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యేదానికి మొట్టమొదటి కీలక పాత్ర ఎవరిదంటే శాంతి గారిది. అవునా? ఆమె జబర్దస్త్ షోలు, ఆ షోలు ఈ షోల్లో పోయి డాన్సులు వేసుకుంటా ఉంటే మనం రోజా గారిని గెలిపియాలా, మన నగిరికి గాలేరు నగిరి ప్రాజెక్టు పూర్తి చేసి బ్రహ్మాండంగా మన నగిరి ప్రజలందరూ కూడా, మన నగిరి నియోజకవర్గ ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారు. అందులో వడవాలపేటలో కూడా చాలా బాగుంటారు. మనం ఖచ్చితంగా రోజాని గెలిపించుకోవాలని ఆహర్నిశలు పనిచేసిన మాట వాస్తవము. శాంతి గారు అయిన తరువాత ఏమో పడలా అంటే ఎవడైనా కూడా సింహాసనం మీద కూర్చుంటే ఇంక కింద ఏం కనపడదు. అవును, అర్థం కాదు. అసలు కనపడదు. రోజాకి అసలే కన్ను ముందు కనపడలా. కనపడలా. అప్పుడు కనపడినప్పటికి కూడా ఏమో అడిగి
చాలా సార్లు పోయి కలిసి మాట్లాడి మీరు చేసే తప్పు ఈ తీరు తప్పు అని చెప్పే ప్రయత్నం కూడా చేసినారు. మనం వినం కదా, అంటే మళ్ళీ అవును నేను విన్నా కదా, వినరు రోజా కేడంతది ఏందో. అవును, మళ్ళీ రెండోది ఏమైందంటే ఇప్పుడు అన్న ఏమి చూసినాడో, ఆమె కళ్ళల్లో ఏమి చూసినాడో, మరి ఆమెలో ఉండేటువంటి ఆమెలో ఉండే విషయ పరిజ్ఞానాన్ని ఏమి గుర్తించినాడో, గుర్తించి అయితే పర్యాటక శాఖ మంత్రిగా ఇచ్చినాడు. అవును, పర్యాటక శాఖ మంత్రిగా ఇచ్చిన మరుసటి రోజే దుబాయ్కి పోయి పర్యటన చేసి వచ్చింది. దుబాయ్కి పోయింది, ఆస్ట్రేలియాకి పోయింది, శ్రీలంకకు పోయింది, పర్యటన చేసి వచ్చింది. సరే ఏమో పర్యాటక శాఖ అనుకుంటే ఏమో పర్యటన చేద్దాం అనుకుంటుందో ఎట్లా మరి అయితే నాకు తెలియదు. వచ్చిన తర్వాత ఈ మధ్య అంతా 3-4 నెలల నుంచి భారీ వ్యతిరేకత అయితే వచ్చింది. మురళీ గారు అని ఉంటారు, ఆయన పబ్లిక్ గానే స్టేట్మెంట్ ఇచ్చినాడు, నగరిలో ఆర్కే రోజాకు టికెట్ ఇచ్చితే పక్కా ఓడిచ్చాము అని చెప్పి అయితే చెప్పినారు. మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినాము, రోజా గారికి మీరు టికెట్ ఇద్దు, టికెట్ ఇచ్చితే మన వాడు ఓడిపోతాము. అందులోనూ ఇప్పుడు మనం కన్నా రోజాకు టికెట్ ఇచ్చితే గాలి ముద్దుకేశ్వర నాయుడు కొడుకు భానుప్రకాష్ నాయుడు గెలుస్తాడు, ఒప్పుకుంటారు. గెలిపినారండి. మా పార్టీలో ఉండేటువంటి యువతంతా అందరూ భానుప్రకాష్ నాయుడు కాడికి పోయారు, ముద్దుకృష్ణ నాయుడు కొడుకు కాడికి పోయి రోజాకి ఎప్పుడైతే టికెట్ ఇచ్చినామని అనౌన్స్ చేసామో మరుసటి రోజు చెప్పినారు. ఇంత జరిగిన సీట్ అనౌన్స్ చేశారంటే రంకు భాగవతాలను కూడా సమర్థిస్తున్నారు కదా అంటే మా పార్టీలో ఉండే వాళ్ళండి, మేము ఎట్లా సమర్థిస్తామో లేదని చెప్తాం. అంతర్జాతీయ ఉన్నా కూడా లేదని చెప్తాం, మేము ఎట్లా చెప్తామో కూడా ఆయనే. అది కాదు, మీరు గురించి సీట్ ఇవ్వకుండా చేయగలగాలి కదా. మేము సీట్ ఇవ్వకంటే అంటే మేము చెప్పేది మేము చెప్పినాము, మరి ఆయన ఇష్టం, అది బాస్ ఇష్టం, మేమేం చేస్తాము. అయితే మీరు రంకు భాగవతాలను సమర్థిస్తున్నట్లే అనుకోండి, అనుకో అంతే, ఇంకేం చేస్తాం. చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు, సమాధానాలు మాట్లాడితే అట్టే ఉంటది. వాస్తవాలు అరాచకాలను సమర్థించుకుంటున్నారు, వాస్తవాలు మాట్లాడితే అట్టే ఉంటది అని చెప్తున్నాను. సరే, ప్రకాశం జిల్లా కొణిబేడు, ముర్లపాడు ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్న ప్రాంతాలు, అక్కడ దాదాపు లక్షల కోట్ల ఖరీదు చేసి ఐరన్ ఓర్ ఉంది. జిందాల్ కంపెనీకి ఎలాగైనా సరే కట్టబెట్టాలని ప్రభుత్వ వాటా 9%, 91% ప్రైవేట్కి జిందాల్కి ఇవ్వటం కోసం జిందాల్తోనే 2 బిడ్డింగ్లు వేయించారు. ఇంకా ఎవరి చేత బిడ్డింగ్ వేయించకుండా జిందాలే వేరు పేర్లతో 2 బిడ్డింగ్లు వేయించి వాళ్ళకి కట్టబెట్టేశారు. 9% ప్రభుత్వ వాటాతో పూర్తి భయంకరమైన 9,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు మీ అన్న. నువ్వు ఇప్పుడు అది ఒకటే చెప్తున్నావు మైనింగ్ గురించి. మంగంపేట అని ఉంటుంది, ఉమ్మడి కడప జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లాకు మార్చారు. ఆ మంగంపేటలో మైనింగ్ ఏ విధంగా జరుగుతుంది, అది దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు ఆ నుంచి. అవును, దాన్ని ఏ విధంగా లూటీ చేశామో నీకు అది ఒకటి చెప్తావు. ఓయమ్మ మైనింగ్ గురించి నువ్వు చెప్పక్కర్లేదులే, మా పార్టీ వాళ్ళు. ఇది 3 రోజుల కింద జరిగింది. 3 రోజుల కింద జరుగుతుంది. 4.5 సంవత్సరం నుంచి అయితే మా అన్న ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇక్కడ జరుగుతుంది. అయిన నీకేం తెలుసు, బొక్క తెలుసా? నువ్వు ఈ రోజు బయటకు వచ్చింది కాబట్టి నువ్వు చెప్తున్నావు, బయటకు రానట్టు ఇన్నున్నాయి. అసలు ఏమాత్రం సిగ్గు శరం లేకుండా చెప్పుకుంటున్నారు. వాస్తవం ఆడితే సిగ్గు శరం అంటే దోపిడీని ఎంత విచ్చలవిడిగా చేస్తున్నారు. నువ్వు వాస్తవాలు మాట్లాడితే ఇప్పుడు నీకు ఇది నాకేం కాదు, మీరు ఇవన్నీ కెమెరా నుంచి అవును వాస్తవాలు జరిగినట్టే చెప్పు. కోట్ల మంది ప్రజానీకం దగ్గర చేస్తుంది. అవును వాస్తవాలు జరిగినట్టు వాళ్ళు మీకు ఓట్లు వేయరు. ఇంకా 175కి 175 గెలుస్తాం, చూద్దాం. అది కూడా చెప్పాను కదా మీకు కిందసారి మనం మాట్లాడుకున్నాం. మీకు 15 సీట్లు వచ్చిన తర్వాత తప్పకుండా మాట్లాడదాం. నేను చెప్తున్నా కదా, తప్పకుండా మాట్లాడదాం. ఎలాగైనా ప్రజల్ని మళ్ళీ ముంచాలని రేపు 27వ తారీఖు నుంచి మీ అన్నగారు మళ్ళీ ప్రజాయాత్ర అంటే బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు. అవును, 13 కోట్లు పెట్టి బస్సు కొన్నాం, 2000 కిలోమీటర్లు అంట. అవును, అంటే దాదాపు 39 కోట్లు ఖర్చు పెట్టి బస్సులను తయారు చేయించి మొదలు పెడుతున్నారు. అవును, 2000 కిలోమీటర్లు, 175 మంది శాసనసభ్యులు, 25 మంది పార్లమెంట్ సభ్యులు, అన్న మంత్రివర్గం, అధికారులు అందరూ ఉంటారు ఆ బస్సుల్లో. డబ్బు మాత్రం బుల్లెట్ ప్రూఫ్. డబ్బు మూటలు తీసుకెళ్తాగా బస్సులు? డబ్బు అంటే ఏం మాట్లాడతావు నువ్వు? మరి ఎందుకు బస్సు డబ్బులు అందరినీ తొడుకోమని 175 మంది శాసనసభ్యుల్ని ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లాకు 175 మంది వెళ్తారు. 175 మంది వచ్చారు, 175 మంది శాసనసభ్యులు వచ్చారు, 25 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చారు. అందరికి బస్సులు కావద్దా? ఇవన్నీ చూస్తుంటే మీకు 15 కాదు 3 సీట్లు కూడా వచ్చాడు. వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. అంటే 2000 కిలోమీటర్లు తిరిగితే 2000 కిలోమీటర్లు చెట్లు నరికేస్తారు. నరికేయటమే
నరికేస్తారు చెప్పుకుంటున్నారు, నరికేస్తారు. వారిని పాసుకోవాలి. హెలికాప్టర్లో పోతా ఉంటే కింద చెట్లు నరికిన ఘనత మాది. నువ్వేందు మళ్ళా మాట్లాడతావు? చాలా దారుణమే. ఏం కనీసం మీకు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా మీకు బాధ అనిపించట్లే చెట్లు నరకటానికి? బాధ అనిపించినాడు. ఏం చేయాలా? తీసుకున్నటువంటి నిర్ణయం అటాడిది. తీసుకున్న నిర్ణయం అటాడిది. నన్ను పోయి నన్ను ఆపమంటావా? మూటుగా చెప్పడం నేర్చుకున్నారు ఇలాగా. అవును, వారిని పాసుకోవాలి. నేను నిజాలు మాట్లాడుతావు, నువ్వు మళ్ళా మాట్లాడతావు. బారికేట్లు, పరదాలు, బస్సులు, ఈ ఖర్చు అంతా ఎవరిది? ఖర్చు అంతా ఎవరిది? 9,000 కోట్లు వచ్చింది అన్నావు కదా, అదే ఖర్చు పెడతాము. ఇందుకోసమా మీరు చేసేది? అందుకే ఇంకెందుకని 3 రోజులప్పుడు వచ్చిందని నువ్వే అన్నావు కదా. అంటే 3 రోజులప్పుడు 9,000 కోట్లు వచ్చింది. 9,000 కోట్లు వచ్చింది. అవును, సరిపోతుంది. అది ప్రజల సొమ్ము కదా. ప్రజల్లోకే కదా మేము పోతుంది. మేమేం మా ఇంటికి పోలేదు కదా. మీ సొమ్ముతో చేసుకోవాలి ప్రచారాలు, మీ పార్టీ సొమ్ముతో చేసుకోవాలి. కాదు, 9,000 కోట్లు వచ్చింది. ఏది ఈ మైనింగ్ది? 9,000 కోట్లు ప్రజల్లోకి పోయేదానికి ఖర్చు పెడుతున్నాము. తప్పే ఉన్నది. మేమే మా ఇంటికి ఎత్తుకోపోలేదే. మా ఇంటికి పోయేదానికి మేమే 9,000 కోట్లు ఖర్చు పెట్టలేదే. మీరు చాలా అరాచకంగా మాట్లాడుతూ నేర్చుకున్నారే. అరాచకం ఏంది? అరాచకం అంటారు ఏంది? మీ మాటలు అలాగే ఉన్నాయి. జగన్ కి ఓటేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే దస్తగిరి అంటున్నాడు. ఓడేలేదన్నా ఓటు 2014 ఓడేలేదు, 2019 ఓడేలేదన్నా. అందుకనే చెప్తున్నాడు ఇప్పుడు వేయొద్దని. మరి ఓడేందో ఒకసారి వేసినాడు, మళ్ళీ మీకు వేయడిక. ఓడు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టుగా చేస్తున్నాడు. చేయనీలే. మీ అన్న మీద, మళ్ళీ ఎవరి మీద కాదు. చేయనీలే అంటే చేయని సార్, నేనే ఉంటున్నాను. వేరే అర్థం వినిపిస్తుంది. నేనే ఉండలేదండి. చేయనండి అన్నా. చేయనండి అడంతా చూస్తా ఉన్నట్టు ఉంది. నేను అట్లా అనలేదు, చేయనండి అన్నాను. కూటమికి ఓటేస్తే పథకాలు కట్టు. వాలంటీర్లు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నిన్న 30 మందిని డిస్మిస్ చేశారు. 52 మంది మళ్ళీ నిన్న రాత్రికే 30 మంది పొద్దున్నేకి 52 మంది అయినారా? వాళ్ళ జీవితాలన్నీ నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు. మీ అన్న మాటలు నమ్మి, మా అన్న మాటలు నమ్మంటే ఇప్పుడు 50 మందికి 50 కుటుంబాలకు సంబంధించినటువంటి డేటా ఒక వాలంటీర్ దగ్గర ఉంటుంది. ఈ వాలంటీర్ డిస్మిస్ చేసి ఉండిచ్చే పెరిగితే అంతా ఇటు దగ్గర పెట్టుకుంటాడు కదా. అది మీ ధీమా. తీసేచ్చే ఉండిచ్చేయమే, అది మీ ధీమా. వీళ్ళు వాలంటీర్లు కూడా ఏంటంటే జోష్లో ఉన్నారు అతి ఉత్సాహంగా. అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా, 175 గెలిపించుకోవాలా అని చెప్పి ఉన్నారు. వీళ్ళు కొద్దిగా ఆలోచన చేసి లేదులేండి, క్రిమినల్ కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద. అవునా? పెట్టలేండి. మా మీద లేని కేసులు అన్న మీదనే కూడా క్రిమినల్ కేసులు ఇంకేమవుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ సార్, మేము 175 గెలుస్తాము. గెలిచిన తరువాత మళ్ళీ ఒక రోజు మనం మళ్ళీ డిబేట్ పెడదాము. రేపు కూడా నీవు కావాలంటే మనం ఎలక్షన్ టైం దాకా ఈ ఎన్కౌంటర్ కొనసాగిద్దామని తెలియజేసుకుంటూ నమస్కారం.